ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవంగా ఇరిగేషన్కి సంబంధించి క్వశ్చన్ అవర్లో ఉంది అధ్యక్ష. సమయభావం వల్ల నా క్వశ్చన్ రీచ్ కాలేదు. ముఖ్యంగా నా నియోజకవర్గంలో కోయల్ సార్ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇది 1956లో నిర్మించబడ్డది. ఇది మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. దీని ఆయకట్టు వచ్చేసి 12,500 కోట్ల అధ్యక్ష, 12,500 ఎకరాల అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు 1956 నుంచి ఇప్పటి వరకు ఒక ఎకరాకు అదనంగా ఆయకట్టు నీళ్లు పెంచలేదు అధ్యక్ష. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కూడా కోయల్ సాగర్కి వచ్చినప్పుడు ఒకసారి 2017లో చెప్పడం జరిగింది, ఖచ్చితంగా కోయల్ సార్ ప్రాజెక్ట్ కింద 50,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రతిపాదనలు కానీ మాట్లాడిన విషయాలు కొన్ని ఎక్కడ కూడా అమల్లోకి రాలేదు, ఆచరణలోకి రాలేదు అధ్యక్ష. ఇప్పటికి కూడా పాత ఆయకట్టే ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ కోయల్ సార్కి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక ఇరిగేషన్కే కాదు, డ్రింకింగ్ వాటర్ కూడా కోయల్ సాగర్ నుంచి మహబూబ్ నగర్కు, కొడంగల్కు నీళ్లు తీసుకుపోతా ఉన్నారు అధ్యక్ష. దానివల్ల దాదాపు ఒక 1/2 TMC వాటరు డ్రింకింగ్ వాటర్కి ఉపయోగపడతా ఉన్నాయి. మిగతా 2.5 TMC మాత్రమే ఇరిగేషన్కు ఉపయోగపడతా ఉంది. కాబట్టి దాని విషయంలో ఒక 2 లిఫ్టులు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా కోయల్ సాగర్ కింద ఒక అజిలాపురం అనే ఒక గ్రామం ఉంది అధ్యక్ష. ఓన్లీ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కోయల్ సాగర్ నుంచి ఓన్లీ 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. కానీ ఆ గ్రామానికి చుక్క నీళ్లు కూడా వస్తలేవు అధ్యక్ష. కాబట్టి ఈ అజిలాపురం లిఫ్టు ఒక 39 కోట్లతో నిర్మిస్తే దాదాపు అజిలాపురము, గద్దెగూడెము, తర్వాత వెంకటాయపల్లి గ్రామాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని ఈ లిఫ్టును ఫైనల్ చేయాల్సి, ఈ లిఫ్టును అప్రూవల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక లిఫ్ట్ అధ్యక్ష, చౌదర్పల్లి లిఫ్ట్ కూడా దీని ద్వారా దాదాపు ఒక 8,000 ఎకరాల అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ చౌదర్పల్లి లిఫ్ట్కు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఆల్రెడీ ఈఎన్స్ నుంచి గవర్నమెంట్కి పంపడం జరిగింది. గవర్నమెంట్ మీ ద్వారా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కోరుతా ఉన్నా, ఈ చౌదర్పల్లి లిఫ్ట్ను కూడా త్వరితగతిన అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, ఒకటి చిన్న విషయం, 2014లో ఒకటి శంకర్ సముద్రం ప్రాజెక్ట్ అని మా దగ్గర కొత్తకోటల దగ్గర ఉంది అధ్యక్ష. ఒక చిన్న R&R ఇష్యూ ఉండడం వల్ల, ఒక విలేజ్ R&R ఇష్యూ ఉండడం వల్ల 2014 నుంచి రైట్ కెనాల్ కింద దాదాపు 8 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 8 గ్రామాలకు నీళ్లు రావడం లేదు. దానికి సంబంధించి కూడా ఒక 33 crores ఈ మధ్య కాలంలో గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ విజిట్ చేసినప్పుడు చూడడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా కలెక్టర్ గా ఆల్రెడీ ఒక 32 కోట్ల రూపాయలు ఇస్తే ఆ R&R ఇష్యూ సాల్వ్ అవుతుంది. ఆ రైట్ కెనాల్ ద్వారా ఉన్న 8 గ్రామాలకు కూడా నీళ్ళు అందే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, మా దగ్గర కొన్ని మినీ లిఫ్ట్లు ఉన్నాయి అధ్యక్ష. గతంలో అంటే 2000 జలయజ్ఞంలో అప్పుడు ఆ మినీ లిఫ్ట్లు ప్రారంభించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఈ మినీ లిఫ్ట్లను పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. ఒకటి దుప్పల్లి లిఫ్ట్ అధ్యక్ష, 100 ఎకరాల ఆయకట్టుకు దాదాపు 25 లక్షలు ఖర్చు చేస్తే చాలు ఆ మినీ లిఫ్ట్ రిపేర్ అయితే 100 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందించవచ్చు. అదేవిధంగా కురుమూర్తి రాయ లిఫ్ట్ ఒక లిఫ్ట్ ఉంది అధ్యక్ష. ఇది 4,400 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి. ఒక 6.9 crores ఖర్చు చేస్తే మళ్ళీ రిపేర్లు అయ్యి ఈ లిఫ్ట్ల ద్వారా కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నెలివిడి లిఫ్ట్, రామన్పాడు లిఫ్ట్ 1, లిఫ్ట్ 2, అదేవిధంగా సర్లసాగర్ లిఫ్ట్లు, ఈ లిఫ్ట్లన్నీ కూడా పూర్తిగా పడావు పడి ఉన్నాయి అధ్యక్ష. ఈ లిఫ్ట్లన్నీ రిపేర్ చేస్తే దాదాపు 6,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అమౌంట్స్ కూడా చిన్న అమౌంట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆల్రెడీ నేను గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మీ ద్వారా మరొకసారి గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ లిఫ్ట్లకు సంబంధించినవన్నీ కూడా త్వరితగతిన అనుమతులు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. నమస్తే. గౌరవ సభ్యులు రాజ్ ఠాకూర్.